మొదటి యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. సో మన ధైర్యం ఏంటంట? ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అది ఏమవుతుందంట? జరుగును. గాడ్ విల్ గివ్. ఇంగ్లీష్లో ఏముందంటే, ఐఎమ్ గోనా రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ యూ. This is the confidence we have in approaching God, that if we ask anything according to His will, He hears us. So ఎప్పుడు నీ మొర వింటాడు? ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానుసారంగా అడుగుతావో, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగినప్పుడు ఆయన నీ మొర వింటాడు. తర్వాత we have కాన్ఫిడెన్స్. ఏం కాన్ఫిడెన్స్ అంటే, ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగినప్పుడు నీ ప్రార్థన, నీ మొర దేవుడు వింటాడు. దేవుని ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో ఏదో రాయలేదు. ఒక జీవంతో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో జీవం కలిగిన మాటలు, ఉపయోగకరమైన మాటలు, నీతి న్యాయంతో కూడిన మాటలు ఇక్కడ రాయబడింది. సో కాబట్టి నీ విశ్వాస జీవితంలో నీకు అద్భుత కార్యాలు జరగాలంటే, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే, దేవుడి నీ ప్రార్థన, నీ మొర విని దాన్ని ఆలకించాలి అంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా చేయాలి. యూ హ్యావ్ టు డూ గాడ్స్ విల్. అకార్డింగ్ టు గాడ్స్ విల్ యూ హ్యావ్ టు ఆస్క్. సో ఏంది దేవుని చిత్తం అంటే, నీతిగా న్యాయంగా అడగాలి. నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీ ఆలోచన తలంపులు నీతిమంతులుగా ఉండాలి. తర్వాత నువ్వు ఏదున్నా నీ స్వార్థం కోసం కాకుండా దేవుణ్ణి మహిమపరిచే రీతిగా ఉండాలి. నువ్వు అడిగింది నువ్వు పొందుకున్నాక అది ఎవరికి ఘనత, మహిమ పొందాలి? దేవునికి. సో దేవుని చిత్తం ఏంటంటే నీతిగా ఉండాలి, పాపం లేకుండాలి, తర్వాత దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.